Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. తండ్రి వందనం. తండ్రి వందనం. తండ్రి స్తోత్రం. తండ్రి స్తోత్రం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవా స్తోత్రం. త్రియేక దేవా వందనం. త్రియేక దేవా వందనం. త్రియేక దేవా స్తోత్రం. త్రియేక దేవా స్తోత్రం. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. మంచి కాపరి వందనం. మంచి కాపరి వందనం. మంచి కాపరి స్తోత్రం. మంచి కాపరి స్తోత్రం. మమ్ము కాచే కాపరి వందనం. మమ్ము కాచే కాపరి వందనం. మమ్ము కాచే కాపరి స్తోత్రం. మమ్ము కాచే కాపరి స్తోత్రం. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ఒక 2 నెలల క్రితం తల్లిదండ్రి ఇద్దరు కూడా నా దగ్గరికి వచ్చారు. వారితో పాటు వాళ్ళ అబ్బాయిని కూడా తీసుకొని వచ్చారు. అబ్బాయి అంటే చిన్నపిల్లవాడు కాదు, డిగ్రీ చదువుతున్నాడు, 2nd ఇయర్. ఇక్కడే విజయవాడలోనే మన కాలేజీలో ఒక కాలేజీలో ఆ అబ్బాయి డిగ్రీ చదువుతున్నాడు. వచ్చిన తర్వాత మా అబ్బాయి కోసం ప్రార్థన చెయ్యండి అని చెప్పారు. వాళ్ళు ఒక గ్రామానికి చెందినటువంటి వారు, నేను పనిచేసినటువంటి ఒక గ్రామానికి చెందినటువంటి వారు. ధనవంతులు కాదు, బాగా డబ్బున్నటువంటి వాళ్ళు ఏం కాదు. ఒక స్థాయి కష్టపడి పని చేసుకుంటూ పిల్లలకి మంచి చదువులు చెప్పించాలి, మంచి కాలేజీలో, క్రమశిక్షణ కలిగిన కాలేజీలో పిల్లవాడు క్రమశిక్షణతో ఎదగాలి, మంచిగా జీవితంలో బాగుపడాలి. మాలాగా పొలం పనులు చేసుకొని రెక్కల ముక్కలు చేసుకోకూడదు, ఆడు బాగుపడాలి అనే ఉద్దేశంతో తల్లిదండ్రి ఇద్దరు కూడా కాలేజీలో చేర్పించారు. ఒక రోజున ప్రిన్సిపల్స్ గారు అతనికి ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఒకసారి అంటే తల్లిదండ్రికి ఫోన్ చేసి ఒకసారి వస్తారా మీరు, మీ అబ్బాయి గురించి మాట్లాడాలి అని చెప్పారు. వెళ్ళారు. అప్పటి వరకు వాళ్ళు వాళ్ళ గ్రామంలో వాళ్ళ ఇళ్ళ దగ్గర ఏమని చెప్తున్నాడు, మా అబ్బాయి మంచోడు, మా అబ్బాయి అసలు మా మాట జవదాటడు. ఏం చేయడంటండి, అస్సలు ఆ గీత గీస్తే గీతను దాటడు మా అబ్బాయి, అలా ఉంటాడు. కదులు అంటే కదులుతాడు, ఆగు అంటే ఆగుతాడు, అడుగేయమంటే అడిగేస్తాడు, అడుగు తీయమంటే అడుగు తీస్తాడు. మా అబ్బాయి చాలా విధేయుడు, మా మాటలను కాదనడు, మీ ఏం చెప్తే అది చేస్తాడు అని అనుకుంటున్నారు వాళ్ళు. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రిన్సిపల్ సార్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత ప్రిన్సిపల్ చెప్పటం మొదలుపెట్టాడు. ఏంటంటే, మీ అబ్బాయి బాగా పాడైపోయాడండి, మీ అబ్బాయి బాగా పాడైపోయాడు. చెడు స్నేహితులు ఎక్కువైపోయారు, చెడు స్నేహితులు ఎక్కువైపోయారు. చదవటం లేదు, మరి సరిగా మార్కులు రావడం లేదు. అంతేకాదు, ఈ మధ్యన 2 రోజుల క్రితం మిమ్మల్ని పిలవడానికి కారణం ఇదే. ఈ మధ్యన 2 రోజుల క్రితం వాడు చేసినటువంటి ఒక పాడు పనికి మిమ్మల్ని తప్పనిసరిగా పిలిచి తల్లిదండ్రిగా మీకు ఈ విషయం చెప్పాలని మేము నిర్ణయించుకున్నాం. వాడు కొంతమంది బయట స్టూడెంట్స్తో కలిసి వాడు మందు తెచ్చుకొని తాగాడు. ఏం చేశాడు, డ్రింక్స్, ఏ డ్రింక్స్, వైన్ సంబంధించినటువంటి, ఆల్కహాల్కి సంబంధించినటువంటి డ్రింక్స్ కూడా తాగి వాడు నానా యాగి చేశాడు. అనగానే తండ్రి కళ్ళమ్మట నీళ్లు పెట్టుకొని ఆ ప్రిన్సిపల్ సార్ ముందే వాడి మీద 2 దెబ్బలేసి అన్నాడు, అరే ఊళ్ళో మేము ఏమని చెప్తామో తెలుసా నీ గురించి, మా అబ్బాయి చాలా మంచోడు, మా మాట జబదాటడు, మా మాటను మేరడో, మేమేం చెబితే అదే చేస్తాడు అని చెప్పుకుంటాంరా నీ గురించి. మా కడుపున చెడబుట్టావు కదరా, మీకోసం నేను ఎంత కష్టపడుతున్నావురా, ఎంత శ్రమ పడుతున్నావురా, నువ్వేం చేస్తున్నావురా, మేము చెప్పిన మాటలన్నీ ఏమయ్యాయిరా, మా మాటలు పాటిస్తున్నావు అనుకున్నాము కదరా, మేము చెప్పినట్టు మాటల ప్రకారం జీవిస్తున్నాము అనుకుంటున్నాం కదరా, మేము ఎంత కష్టపడుతున్నామో నీకు తెలుసు కదరా, నువ్వు చేసేది ఏంట్రానని ఆ ప్రిన్సిపల్ సార్ ముందు కళ్ళమ్మని నీళ్లు పెట్టుకున్నారు. అదే విషయాన్ని నా దగ్గర తీసుకొచ్చి కూడా వాళ్ళు ఆ కుమారుడి గురించి ప్రార్థన చెయ్యమని
కౌన్సిలింగ్ ఇవ్వమని వాళ్ళు కళ్ళమ్మటి నీళ్లు పెట్టుకొని ఆడవటం జరిగింది. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున వాక్యం అనేటువంటిది మనకి యేసు ప్రభువుని ఒక మంచి కాపరిగా మన ముందు ఉంచుతుంది. ఒక ప్రేమమయుడైనటువంటి, కనికర సంపన్నుడైనటువంటి, తాను సిలువలో మరణిస్తూ మనకి రక్షణ తెచ్చినటువంటి, తాను శ్రమలు పొందుతూ మనకి స్వస్థతనిచ్చినటువంటి, తాను పాటులు పొందుకుంటూ మనకి మోక్ష భాగ్యాన్ని ప్రసాదించినటువంటి మంచి కాపరిని మనకి పరిచయం చేస్తుంది. అయితే చాలా సందర్భాలలో మనం యేసయ్య నా మంచి కాపరి, యేసయ్య నాకు తోడుగా ఉంటాడు, యేసయ్య నన్ను దీవిస్తాడు, యేసయ్య నన్ను ఆశీర్వదిస్తాడు అని ఈ కోణం నుండి మనం చూస్తాము. కానీ యేసు ప్రభు ఏం కోరుకుంటున్నాడు మన నుండి, దాన్ని మాత్రం మనం పట్టించుకోమండి. ఆయన నా కొరకై సిలువ మోసాడు, నా కొరకై శ్రమలు పొందాడు, నా కొరకే కొరడా దెబ్బలు తిన్నాడు, నా కొరకే మరణించాడు, నా కొరకే 3వ నాడు సజీవుడిగా లేచాడు. కానీ అసలు ఆయన నీ నుండి ఏం కోరుతున్నాడు? ఒక గొర్రెగా, తనకు ప్రియమైనటువంటి గొర్రెగా. ఏ గొర్రె కొరకై తాను ప్రాణం పెట్టాడో, ఏ బిడ్డ కొరకై తను శ్రమలు పొందాడో, ఏ కొరకై ఆయన సిలువను మోసాడో, ఎవరి కొరకై తన కొరడా దెబ్బలు తిన్నాడో, ఎవరి కొరకైతే ఆయన ముళ్ళ కిరీటాన్ని ధరించాడో, ఆ మంచి కాపరి మనను గురించి ఏమి కోరుకుంటున్నాడు ఆయన, ఈ కోణం నుండి మనం చూడమండి ఎక్కువగా. ఎందుకంటే మనకు అనుకూలంగా ఉండాలి కదా విశ్వాసం ఏదైనా కానీ, అలానే మార్చుకుంటాం మనం. యేసు ప్రభు నా మంచి కాపరి, నేను అడగగానే నాకు తోడుగా ఉండాలి, నా భయంలో నాకు తోడుగా ఉండాలి, నా కష్టాలలో నాకు తోడుగా ఉండాలి, నన్ను ప్రేమించాలి, నాకు అన్ని వరాలు ఇవ్వాలి, అడగగానే వాళ్ళు లేట్ అయితే ఊరుకోను, పచ్చిక బయళ్ళ దగ్గర నడిపిస్తాడు, శాంతికరమైన జలముల దగ్గరికి. ఇవన్నీ నిజమే. కానీ ఈ మంచి కాపరి నా నుండి ఏమి కోరతన్నాడు, నేను ఉంటున్నాను ఆ విధంగా. చాలా ముఖ్యమైనటువంటి ఈనాడు కొద్దిగా వాక్యాలు చదవండి మైకు దగ్గర ఉన్నటువంటి వాళ్ళు. యోహాను సువార్త 10వ అధ్యాయం, యోహాను సువార్త 10వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. తన గొర్రెలను అన్నిటినీ బయటకు తోలుకొని వచ్చిన పిదప వాడు వానికి ముందుగా నడుచును. గొర్రెలు వాని స్వరమును గుర్తిస్తాయి. ఎవరి స్వరాన్ని గుర్తిస్తాయి? కాపరి స్వరాన్ని గుర్తించాలి. నువ్వు గుర్తిస్తున్నావా ఆయన స్వరాన్ని? ఆయన స్వరాన్ని వింటున్నావా? ఒక 4 రోజుల క్రితం నా దగ్గరకి నా స్నేహితుడు జయకుమార్ అనేటువంటి వ్యక్తి వచ్చాడు. అతనితో వివిధ మాటలు మాట్లాడుకున్న తర్వాత ఆధ్యాత్మిక విషయాలలోనికి వెళ్ళాం మాట్లాడుకోవటానికి. ఆయన గురువు కాదు, ఒక ఇంటి తండ్రి. మాట్లాడుకుంటూ మేము బైబిల్ని ఎలా చదవాలని ఇద్దరం ఆధ్యాత్మికమైనటువంటి సంభాషణలోకి దిగాం. అతను అన్నాడు నాతోటి, సామెతల గ్రంథం, జ్ఞాన గ్రంథాలు మనం చదివినప్పుడు మనలో ఆ వాక్యమే మనం ఎలాగా ఉండాలి అని మనకి దారి చూపించుద్ది అని చెప్పాడు. మనం ఎలాగా ఉండాలనే వాక్యమే మనకి దారి చూపించు. అతను అన్నాడు, అందులో ఉన్న అధ్యాయాలు రోజుకు ఒకటి అలా చదువుకుంటూ అయిపోయిన వెంటనే మరలా ప్రారంభించి ఆ విధంగా 3-4 సార్లు దాన్ని చదివితే చాలు, మనకు తెలియకుండానే మనం మారిపోతాం. అంటే ఏమిటి చదవటం అంటే? దేవుని యొక్క స్వరాన్ని వినడం. దేవుని యొక్క స్వరం ఎక్కడైనా పడుద్దండి మనకిప్పుడు? దేవుని స్వరాన్ని వినడానికి మనకు సమయం లేదు అసలు. ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఒక వ్యక్తి తన సెల్ ఫోన్తో ఎన్ని గంటలు గడుపుతున్నాడు? అన్ని గంటల్లో కూడా వినండి, అన్ని గంటల్లో కూడా ఎన్ని గంటలు దేవునికి సంబంధించిన విషయాలు చూస్తున్నాడు, ఎన్ని గంటలు లోకానుసారమైన ఎంటర్టైన్మెంట్ చూస్తున్నాడు? ఆత్మ పరిశీలన చేసుకో చాలు.
అంటే దేవుని స్వరాన్ని వింటున్నామా మనము, లోకమైన స్వరాన్ని వింటున్నామా? ఎంటర్టైన్మెంట్ అంతా ఎవరి స్వరం అండి? లోకం కూడా కాదు, సైతానే. ఎస్, మీరు ఒప్పుకోకపోయినా ఏదన్నా చూడండి, ఎనీథింగ్. నిన్న నేను వీడియోలు తయారు చేయాలి కాబట్టి కొన్నిసార్లు ఎడిటింగ్ చేసినప్పుడు ఎలా ఉన్నాను, ఒక వ్యక్తి వీడియో చూసి, ఒక మంచి వ్యక్తి వీడియో చూశాను. అతను ఏమన్నాడంటే, నేను ఎక్కువగా ఫోన్ వాడనండి అని చెప్పాడు. ఇంటర్వ్యూలో చెప్తున్నాడు. చాలా గొప్ప వ్యక్తి అండి ఆయన. నేను ఎక్కువగా ఫోన్ని వాడను. ఆయన అన్న మాట ఇంకోటి తెలుసా, ఆ ఫోన్ని నా జేబులో కూడా పెట్టుకోనండి. సహజంగా నా గదిలో ఒక చోట ఉంచుతా అంతే. ఆ ఫోన్ మోగితే తీసుకుంటా. ఎందుకంటే అతను అన్నమాట, ఒక్కసారి నేను దానిని చూడటం మొదలు పెడితే గంటలు గంటలు అయిపోతుంది దానికి. ఒక ఫోన్ వల్ల మంచి ఉంది, చెడు. నేను నా ప్రభువు స్వరాన్ని ఎంతగా వింటున్నాను, వినడానికి సమయం కేటాయిస్తున్నానా? ముందుగా అసలు సమయాన్ని ఇస్తున్నానా? పునీతులు ఏమన్నారంటే, వెన్ యు ప్రే యు స్పీక్ టు గాడ్. అదేగా మనం చేసేది. దేవా నాకు అది కావాలి, దేవా నాకు ఇది కావాలి, నా కాపరవయ్యా నువ్వు. మేపర్ అంటే మేపర్ అనేది మేసేవాడు. అసలు ఆ పదం వాడకూడదు మనం. కొన్ని పాటల్లో కూడా మేపర్ అని వస్తుంది. మేపర్ అంటే మేచేవాడు, అది కరెక్ట్ పదం కాదు. కాపరి అంతే, కాచేవాడు. సరే, ఇదేమైనా కానీ ఇక్కడ ప్రియులారా, నేను ఎంతవరకు సమయాన్ని దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాను? వెన్ యు ప్రే యూ స్పీక్ టు గాడ్, బట్ వెన్ యు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, గాడ్ స్పీక్స్ టు యూ. ఈ రోజున దేవుడు నీ దగ్గరకు వచ్చి, కొంతమంది ఇంకొక 10 సంవత్సరాల క్రితం మరీ ఎక్కువ చెప్పేవాళ్ళు అండి, ఓ రేత్రి దేవుడు నాకు కలలో కనబడి, దర్శనంలో కనబడి నాకు ఈ మాటలు మీకు చెప్పమన్నారు. మరీ వద్దులే. దేవుడు అంత ఈజీగా కనపడతాడమ్మా చెప్పండి? అంత సులభంగా కనబడేస్తాడా? అయితే ఆయన మాట్లాడతాడు మనతోటి. ఎలా? తన యొక్క వాక్యము ద్వారా. అది సజీవమైన వాక్యం, అది మరణించినటువంటి స్వరం కాదు. ఆ స్వరం ఇంకా పలుకుతూనే ఉంది. ఒక 5-6 సంవత్సరాల క్రితం ఈ సైంటిస్టులు యేసుప్రభు స్వరాన్ని గుర్తించారు, తెలుసా? ఇప్పుడు టైంలో వెనక్కి వెళ్ళిపోవచ్చు, అప్పుడు ఏం జరిగిందో చూడవచ్చు. ప్రయత్నం చేశారు, మరి ఏం జరిగిందో తెలియదండి. యేసుప్రభు స్వరం ఎలాగా ఉండేది? నిజంగా యేసుప్రభు స్వరం. అయితే దేవుని యొక్క వాక్యాన్ని ఎంతగా వింటున్నావు? ఆశ్చర్యం ఏంటంటే, ఈరోజు మనం చదువుకున్న 10 వాక్యాలలో యేసుప్రభుకి ఎంత నమ్మకం అండి తన గొర్రెల మీద. నా స్వరాన్ని వింటాయి నా గొర్రెలో. సగాని పైన దొంగ గొర్రెలే. ఆ తండ్రి ఏమన్నాడండి? ఆ కాలేజీలో కొడుకుని చేర్పించినటువంటి ఆయన ఊళ్ళో ఏమని చెప్పుకున్నాడు? మా కుమారుడు మా మాట జవదాటడు, మా మాట వింటాడు. తండ్రిని మోసం చేశాడా లేదా ఈ కొడుకు? ఆ యేసయ్య ఏమంటాడంటే మనల్ని చూసి, నా బిడ్డలు, నా ప్రియమైన బిడ్డలో, నా కొండలు, నా బంగారు కొండలో, నా స్వరాన్ని వింటే నా గొర్రెలు అంటున్నాడు. వింటున్నామా? ఇదిగో యోహాను సువార్త 10వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి చదవండి. కావలివాడు వానికి తలుపు తీయును, గొర్రెలు వాని స్వరమును వినును. గుర్తిస్తాయి. ఏం చేస్తాయి? గుర్తించటం చాలా ముఖ్యమండి. ఏం చేయాలి? గుర్తించాలి. చాలా ముఖ్యం. చాలా స్వరాలు వస్తున్నాయి మన దగ్గరకే. వింటున్నారా? దేర్ ఆర్ సో మెనీ వాయిసెస్ కమింగ్ అండ్ బొంబార్డింగ్ అవర్ సెల్స్. చాలా స్వరాలు వచ్చి మన నింపుతున్నాయి, మనిషిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఈరోజున ఆ ప్రభువుని వేడుకుందాం ప్రియులారా.
నిన్ను నన్ను గూర్చి మన యేసయ్య మన మంచి కాపరి. ఆ కాలేజీలో చేర్పించినటువంటి ఆ కుర్రవాడిని చూసి ఆ తండ్రి ఏ విధంగా పలికాడో ఆ విధంగా పలకకూడదు. అరే, నేను నిన్ను గూర్చి మా ఊరంతా మా అబ్బాయి మా మాట జవదాటడు అని చెప్పుకుంటున్నావురా, కానీ ఈ రోజున నువ్వు మా పరువు తీశావు. యేసయ్య కూడా నిన్ను చూచి నన్ను చూచి నా బిడ్డ, నా బెనడిక్ట్ నా బిడ్డ, నా ఎలిజబెత్ నా బిడ్డ, స్టీఫన్, ప్రేమ్ కుమార్ నా బిడ్డ నా స్వరాన్ని వింటాడు అనే నమ్మకంతో, మన మీద ఎంత నమ్మకం యేసయ్యకి, తల్లిదండ్రికి ఏ విధంగా బిడ్డల మీద నమ్మకం ఉంటుందో ప్రభువుని వేడుకుందాం. దేవా, నీ నమ్మకాన్ని వమ్ము చెయ్యకుండా నీకు నమ్మక పాత్రమైన బిడ్డలుగా ఉండే కృపను మాకు దయచేయి. మా శక్తి మాకు చాలదయ్యా. లోకం మమ్మల్ని పీకి వేస్తుంది, లోకం మమ్మల్ని లాగివేస్తుంది, లోకపు స్వరాలు మమ్మల్ని లాగివేస్తున్నాయి ఆ చెడు వైపుకి. మమ్మ కాపాడు తండ్రి, మంచి కాపరిగా మమ్మ కాచి కాపాడు తండ్రి. తలల వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, ఓ మంచి కాపరి, నీకు స్తోత్రాలు, వందనాలు. ఈనాటి వాక్యములో నువ్వెంతో స్పష్టముగా నేను మంచి కాపరిని, నా గొర్రెలు నా స్వరమును వినును, నేను నా గొర్రెలని కాచి కాపాడుతానని పలికా. మీకు స్తోత్రాలు, మీకు వందనాలు ప్రభుగా. ఈనాడు ప్రత్యేకంగా మిమ్మల్ని మేము మా కాపరిగా అంగీకరించి మీ స్వరాన్ని గుర్తించి ఆ స్వరాన్ని ఆలకించి ఆ స్వరం ప్రకారం జీవించే శక్తిని మాకు దయచేయండి. నీ పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహించండి ప్రభువా. నీ స్వరం మాకు ఓదార్పునిస్తుంది, నీ స్వరం మాకు శక్తినిస్తుంది, నీ స్వరం మా పాపాలు క్షమిస్తుంది, నీ స్వరం మమ్మల్ని బలపరుస్తుంది, నీ స్వరం మాకు ఆదరణనిస్తుంది, నీ స్వరం మాకు శక్తిని, బలాన్ని ప్రసాదిస్తుంది. దేవా, ఆ స్వరాన్ని వినడానికి, ఆ వాక్యాన్ని వినడానికి, ఆ వాక్యానుసారముగా జీవించటానికి మాకు శక్తినివ్వండి ప్రభుగా. గత కాలంలో ఎన్నోసార్లు మీ స్వరాన్ని వినడానికి మీకు ఇష్టపడలేదా? నిజమే, ఎందుకంటే అది సవాలు చేసే స్వరము, గద్దించే స్వరము. కొన్నిసార్లు ప్రేమించి ఆలన పాలన చూపిస్తూనే మమ్మల్ని గద్దించే స్వరమయ్యా. ఇక నుండి మేము నీ స్వరాన్ని విని పరాయి వాని స్వరం, సైతాను స్వరం వినకుండా మమ్మల్ని కాపాడండి తండ్రి. ఈనాడు ఈ వాక్య పరిచర్యలో పాల్గొంటున్నటువంటి ప్రతి బిడ్డను మా మంచి కాపరిగా దీవించండి ప్రభువా, ఆశీర్వదించండి. నీ యొక్క ప్రేమ, నీ యొక్క వాత్సల్యం, నీ కాపుదల మాకు ఎల్లప్పుడూ తోడుగా ఉంచండి. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయంలో పలుకుతున్నావు తండ్రి, మబ్బులు కమ్మినప్పుడు, చీకటి పడినప్పుడు నేను నా గొర్రెలను దగ్గరగా ఉండి కాపాడుతానని పలికావు. అవును ప్రభువా, మా జీవితాలలో నాయన, మా బ్రతుకులలో తండ్రి, వివిధ రకాలంటే మబ్బులు, వివిధ రకాలైనటువంటి చీకట్లు కమ్మి ఉన్నప్పుడు మీరు మాకు తోడుగా ఉండండి తండ్రి. వేదన, బాధలంటే మబ్బులు కమ్మినప్పుడు, అనారోగ్యము, ఆపదలంటే మబ్బులు కమ్మినప్పుడు, జీవితంలో శాంతి లేక, సమాధానం లేక మబ్బులు కమ్మినప్పుడు, ఓ యేసయ్యా, మా మంచి కాపరి మాకు తోడుగా ఉండండి తండ్రి. ఇదిగో ప్రభువా, నువ్వు అంటున్నావు ప్రభువా, గాయపడినటువంటి గొర్రెల కట్టు కడతానంటున్నావు ప్రభువా, తప్పిపోయిన గొర్రెలను నేను తోలుకొని వస్తానంటున్నావు ప్రభువా, వ్యాధితో ఉన్న గొర్రెలకు నేను స్వస్థపరుస్తానంటున్నావు ప్రభు. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయానికి స్తోత్రాలు తండ్రి. ఇదిగో నీ ప్రియమైన బిడ్డలు ఎంతోమంది తప్పిపోయి ఉన్నారు ప్రభు, వాటిని తోలుకొనిరా. ఇదిగో నువ్వు పలికినట్లుగా ప్రభు, లూకాసు సువార్త 15వ అధ్యాయంలో 99 గొర్రెలలో ఒక్క గొర్రె తప్పిపోయినా కానీ ఆ గొర్రె కొరకే వెళతానంటున్నావు. మాలో ఎంతోమంది తప్పిపోయాం, పాపం అనేటువంటి మార్గం గుండా వెళుతున్నామయ్యా. నీ నీతి మార్గాన్ని విడిచిపెట్టి మమ్మల్ని కాపాడండి తండ్రి, రక్షించండి నా ప్రభుగా. అదేవిధంగా అనారోగ్యంతో, వ్యాధితో, కుటుంబంలో శాంతి లేక, సమాధానం లేక దారి తప్పినటువంటి వారందరినీ కూడా ప్రభువా ఒక మంచి కాపరిగా, ఓదార్పునిచ్చేటువంటి, సంరక్షించేటువంటి, కాచి కాపాడేటి కాపరిగా మమ్మందరినీ కాచి కాపాడమని, వేదనతో, బాధలతో మా కొరకే ప్రార్థించండి అయ్యా అని వేడుకున్న ప్రతి బిడ్డను కూడా దీవించమని మనాదురైనటువంటి మంచి కాపరి అని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.